హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మామిడికాయ ఆవ పచ్చడి తయారు చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా, సింపుల్గా అందరూ ఈజీగా చేసుకునేలాగా చేసి చూపిస్తాను. నేను త్వరలోనే పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది స్టార్ట్ కాగానే మీకు అప్డేట్ ఇస్తాను. అన్ని రకాల పచ్చళ్ళు చాలా రీజనబుల్ రేట్లో చేసి ఇస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఈ మామిడికాయలను నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఈ మామిడికాయలను కడుక్కొని బాగా తూడ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మామిడికాయలను కట్ చేసిన తర్వాత దీని లోపల ఇట్లా ఒక పొర వస్తుంది. ఈ పొరలన్నీ ఇట్లా తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని ఇట్లా సపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ముందే తీసి పెట్టేశాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇట్లా కండ ఉన్న కాయ తీసుకోండి, పచ్చడి మంచి టేస్ట్గా వస్తుంది. ఈ గిన్నెతోటి 4 గిన్నెల మామిడికాయలు వచ్చినాయి. నేను పచ్చళ్ళకు పల్లి నూనెనే వాడతాను. ఇప్పుడు ముక్కలు తడిసే వరకు కొంచెం పల్లి నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక జబ్బా పెట్టుకుందాం. మనము 4 గిన్నెల మామిడి ముక్కలు వేసుకున్నాం కదా, దీంతో 1 గిన్నె కారం పొడి వేసుకోవాలి. ఇది ఆవాల పిండి. ఇది కారం పొడి వేసుకున్నంత నిండుగా వేసుకోవద్దు, కొద్దిగా ఇంత తక్కువ వేసుకోవాలి. కొద్దిగా మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఇది సాల్ట్. ఇది కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తక్కువ అయినా కానీ తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వేసుకుందాం. ఈ ఎల్లిపాయలు కూడా ఒక సగం కప్ అంతా వేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెసింగ్ అండి. ఈ గిన్నెతోని 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. ఫస్ట్ 1 గిన్నె కారం పొడి నిండుగా వేసుకున్నాం. ఇదే గిన్నెకు తక్కువగా కొంచెం ఆవపిండి, అదే గిన్నెకు కొంచెం తక్కువగా ఉప్పు కూడా వేసుకున్నాం. కొద్దిగా మెంతిపిండి కూడా వేసుకున్నాము. సగం కప్పు ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఈ కారం ఉప్పు ఇట్లంతా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుందాం. తర్వాత ఇప్పుడు పల్లి నూనె పోసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని తీసి జాడీలో వేసుకోవాలి. ఇది 3 డేస్ అయిన తర్వాత బయటికి తీసినాను. ఎంత మంచిగా నూనె తేలింది చూడండి. ఇది డైలీ తినడానికి తీసి పెట్టుకున్నాను. ఈ పెద్ద జాడికి బట్ట కట్టేసి పైన పెట్టేసుకుంటాను. ఈ చిన్న జార్లో తినడానికి తీసి పెట్టుకుంటాను.